హైదరాబాద్ మలక్పేటలోని హైదరాబాద్ రేస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన మాన్సూన్ రేసెస్ 2026లో ప్రధాన ఈవెంట్గా జరిగిన 1200 మీటర్ల గవర్నర్స్ ట్రోఫీని వన్ అండ్ ఓన్లీ గుర్రం ఘనంగా కైవసం చేసుకుంది. జాకీ అక్షయ్ కుమార్ రైడింగ్లో ఈ గుర్రం విజయం సాధించింది. హైదరాబాద్ రేస్ క్లబ్ చీఫ్ ప్యాట్రన్ హోదాలో గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గవర్నర్ బాక్స్ నుంచి రేసులను వీక్షించారు. పోటీలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. అనంతరం గవర్నర్స్ ట్రోఫీ విజేత వన్ అండ్ ఓన్లీ గుర్రం యజమానులు రామశేషు ఎయ్యున్ని, శంకర్ శ్రీనివాస్, అశోక్ రన్పీసే, డొనాల్డ్ ఆంథోనీ నెట్టో, జాకీ అక్షయ్ కుమార్, ట్రైనర్ డి నెట్టోలకు గవర్నర్ ట్రోఫీని అందజేసి అభినందించారు. అంతకు ముందు హైదరాబాద్ రేస్ క్లబ్ చరిత్రను ప్రతినిధులు గవర్నర్ కు వివరించగా ఆయన క్లబ్ మ్యూజియాన్ని కూడా సందర్శించారు. కార్యక్రమంలో రేస్ క్లబ్ చైర్పర్సన్ ఆర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్లో బాలాజీ అనురాధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను మంత్రి పరిశీలించారు. జిల్లా స్థాయిలోనే 90% వైద్య చికిత్సలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. నారాయణఖేడ్ ప్రాంత ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, సబ్ కలెక్టర్ హరిణి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆదివారం లండన్లో తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్, ప్రగతిపై వారితో విస్తృతంగా చర్చించారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని, తెలంగాణ రైజింగ్ కు బలమైన మద్దతుదారులు, బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి గారు కోరారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2015 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆటో కార్మికులను మంత్రి కోరారు. కానిస్టేబుల్ ఎస్ఐ ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిరుద్యోగ యువతకు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 3 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ప్రశాంతంగా, క్రమబద్ధంగా, పారదర్శకంగా జరిగింది. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. స్క్రీనింగ్ టెస్టులో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థులకు కానిస్టేబుల్, ఎస్ఐ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్ తదితర అంశాల్లో నాణ్యమైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొంది పోలీస్ ఉద్యోగాలు సాధించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆకాంక్షించారు.
కరీంనగర్లో శనివారం అర్ధరాత్రి సిపి గౌస్ ఆలం ఐపీఎస్ ఆకస్మికంగా పర్యటించి శాంతి భద్రతల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. రాజీవ్ చౌక్, శనివారం మార్కెట్, తెలంగాణ చౌక్ తో పాటు బైపాస్ రోడ్డులోని దాబా ప్రాంతాల్లో నైట్ పెట్రోలింగ్ ను తనిఖీ చేశారు. వీధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమతించిన సమయం దాటిన తర్వాత కూడా హోటళ్లు, దాబాలు, టీ, పాన్ షాప్లు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే షాపుల యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలని సూచించారు. ప్రజలకు భద్రత భావన కల్పించేలా నైట్ పెట్రోలింగ్ ను మరింత పటిష్టం చేయాలని సిపి ఆదేశించారు. बात के आसपास कोई पूरे विशेष नंबर की प्राइवेट कल परसों झगड़ा हुआ है। हाँ झगड़ा में चाहता है जी सर आपसे रिक्वेस्ट है ठीक है मेरी दुकान बंद हो जाता है नहीं सर। తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని తన కలంతో ఆవిష్కరించిన సాహితీ యోధుడు, తెలుగు సాహిత్యానికి అపూర్వ సేవలందించిన దాశరథి రంగాచార్య గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ అక్షర అపస్వికి నివాళులర్పించారు. తెలంగాణ పల్లె జీవనాన్ని, ప్రజల కష్టాలను, సామాజిక వాస్తవాలను తన రచనల్లో సజీవంగా ప్రతిబింబిస్తూ ప్రజల పక్షాన నిలిచిన మహోన్నత సాహితీవేత్త. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని, నాటి సామాజిక పరిస్థితులను అక్షరబద్ధం చేసి ఆ పోరాట స్ఫూర్తిని తరతరాలకు అందించిన ఘనత దాశరథి రంగాచార్య గారిది. వేదాలు, ఉపనిషత్తులు వంటి అపారమైన భారతీయ జ్ఞాన సంపదను తెలుగులోకి అనువదించి సామాన్య పాఠకులకు చేరువ చేసిన ఆయన కృషి తెలుగు భాష సాహిత్య చరిత్రలో చిరస్మరణీయం. సాహిత్యాన్ని ప్రజా చైతన్యానికి సాధనంగా మలచిన ఆయన జీవితం, రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సహా 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో గంటలకు 30-40 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ లోను రాగల 24-48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलाहिदा क्लासेस के माकूल नज़्म,
खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।